ఆటో ఎంఆర్ఐ ఫేసింగ్ డివైస్ తో విజయవంతంగా వైద్య సేవలు అందించినట్టు శ్రీ హోలిస్టిక్ ఆసుపత్రి చైర్మన్ విఎస్ రామచంద్ర తెలిపారు. భారతదేశంలోనే తొలిసారిగా ఈ డివైస్ సౌకర్యంతో 59 ఏళ్ల మహిళకు వైద్యం అందించి గుండె పనితీరును 60% మెరుగుపడేలా చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త డివైస్ వినియోగించే వారికి ఎంఆర్ఐ పరీక్షలు చేస్తే సమస్య రాకుండా ఆటోమేటిక్ గా పనిచేస్తుందని అన్నారు. ఈ కొత్త వైద్య పరీక్షలు నిర్వహించే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స పొందని మహిళా అంజనీని వైద్య బృందం సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ హోలిస్టిక్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రవణ్, డాక్టర్ నిల్లేష్, మెడికల్ డైరెక్టర్ సుబ్బారావు, సిఇఓ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చాలా బాగున్నాను. నేను ఎవరికి ట్యాక్స్ చెప్తానో తెలియదు. నా పునర్జన్మకు మొత్తానికి గైడెన్స్ సారే ఇంకెంతగా నేనేం చెప్పలేదు. నాకు ఆనందంలో మాటలు పట్టలేదు. 2 years నుంచి చాలా సఫర్ అయ్యాను. నేను సైకలాజికల్ గా చాలా సఫర్ అయ్యారు. నా పిల్లలు ఇంకా సెట్ కావలేదు అనే ఉద్దేశంతో. బట్ కానీ నాకు చాలా హోప్. ఫస్ట్ ఆ సార్ కలిసి చెప్పిన వెంటనే కూడా నెక్స్ట్ డే నుంచి నేను హాయిగా ఉన్నాను. హార్ట్ పంపింగ్ పెంచే పేస్ మేకర్ లాంటిది పెట్టాం. సో ఈ రకరకాలు ఉంటాయి. హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేసాయి, గుండె సడన్లీ ఆగిపోతా అంటే మళ్ళా దాన్ని షాక్ ఇచ్చి రికవర్ చేసే టైప్ ఆఫ్ పేస్ మేకర్లు అలా ఉంటాయి. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఏంటంటే ఈ డివైస్ ఈజ్ ఆటో ఎంఆర్ఐ డిటెక్ట్. అంటే మనం ఈ డివైజులు పెట్టినప్పుడు ఎవరికన్నా ఎంఆర్ఐ వేరే కారణానికి ఏదైనా చేద్దాం అనుకుంటే, అంటే వాళ్ళకి బ్రెయిన్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే స్పైన్ ప్రాబ్లం, ఈవెన్ హార్ట్ కూడా అప్పుడప్పుడు ఎంఆర్ఐ చేయిస్తాం. దాన్ని ఎంఆర్ఐ సేఫ్ మోడ్ కి మనం స్విచ్ చేయాలి. అంటే డాక్టర్ రావాలి, ఆ కంపెనీ టెక్నీషియన్ రావాలి, దానికి ఒక డివైస్ ఉంటుంది, దాన్ని పెట్టి మనం ఎంఆర్ఐ సేఫ్ మోడ్ కి స్విచ్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఎంఆర్ఐ లోపలికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ ఆన్ అయినప్పుడు ఈ ఆఫ్ అయిపోవటం, లేకపోతే ఎరాటిక్ గా బిహేవ్ చేయటం, అలా చాలా డేంజరస్ గా తయారవుతాయి ఈ డివైజెస్. సో ఈ ఆటో డిటెక్ట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం పెట్టాము. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ హాయిగా ఎంఆర్ఐ వాళ్ళంతటికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. అది ఎంఆర్ఐ సెన్స్ చేసినప్పుడు ఆ పేస్ మేకర్ లాంటిదే అది ఎంఆర్ఐ సేఫ్ మోడ్ కి వెళ్తుంది. ఎంఆర్ఐ దాని లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళా అది రివర్ట్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ మోడ్. అంటే అది ఏం పని చేయాలో ఆ పనికి అది రివర్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా అవుతుంది. దీంతో 2 అడ్వాంటేజెస్. ఒకటి, ఈ డాక్టర్, టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్ అందరూ ఈ జాగ్రత్త పడనవసరంలా. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు నా మిస్ అయినా సరే ఈ డేంజర్ లేదు. అది ఎరాటిక్ గా బిహేవ్ చేయడం, అది కరెంట్ ఇవ్వకపోవటం, అలాంటప్పుడు గుండె ఆగిపోవటం, ఆ డేంజర్ లేదు. థర్డ్ ఏంటంటే మనం దాన్ని ఎంఆర్ఐ మోడ్ స్విచ్ చేసి మళ్ళీ ఆఫ్ చేసినా సరే ఆల్మోస్ట్ 12 to 24 hours టైం పడుతుంది ఈ 2 ప్రొసీజర్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే ఈ డివైస్ లో ఏంటంటే మనం ఎంఆర్ఐ చేయించుకున్న ½ an hour 1 hour అది ఆటో ఎంఆర్ఐ డిటెక్ట్ చేసి ఎంఆర్ఐ మోడ్ కి వెళ్తుంది. మిగతా టైం అంతా కూడా అది చేయాల్సిన పని చేస్తుంది. సో సేఫ్టీ అనేది చాలా వరకు పెరుగుతుంది, కన్వీనియన్స్ పెరుగుతుంది, డాక్టర్ కి టైం వేస్ట్ పనులు ఇవి కూడా తగ్గుతాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా డేంజరస్ సిచ్యుయేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు ఆటో డిటెక్ట్ ఎంఆర్ఐ మూలాన. ఇది ఫస్ట్ టైం ఈ కంపెనీ ఈ బయోట్రానిక్ పేస్ మేకర్ వాళ్ళు లాంచ్ చేశారు. మనం ఇండియాలో ఫస్ట్ టైం ఈ డివైస్, అంటే ఈ పంపింగ్ ఇంప్రూవ్ చేసే డివైస్ మనం ఆటో డిటెక్ట్ ఎంఆర్ఐ పెట్టాము. అందుకని ఈ అవగాహన అందరికీ ఉండాలి. ఇది ఇట్ గివ్స్ గ్రేట్ సేఫ్టీ టు ద పేషెంట్ అండ్ గ్రేట్ కన్వీనియన్స్ టు ఎవ్రీవన్ అరౌండ్ అని మనం ఈ ప్రెస్ మీట్ అనేది తెలిసాం. Please do subscribe to SKS Fly TV.